హ్యాపీ మూమెంట్ అండి ఇది మాకు అయితే మాత్రం. ఆల్రెడీ 2018 డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు వేశారు. అప్పుడు నేను ఎస్జిటి గా సెలెక్ట్ అయ్యాను. మళ్ళీ ఆయన వచ్చిన తర్వాత ఆయన డిఎస్సీలోనే మళ్ళీ అసిస్టెంట్ తెలుగు వచ్చింది నాకు ఇప్పుడు. చాలా హ్యాపీగా ఉంది. గవర్నమెంట్ లో మీరు డిఎస్సి అప్పుడు ఏమేమి తీసారా సార్? లేదు సార్, తీయలేదు. గత గవర్నమెంట్ లో డిఎస్సి వస్తుందని ఊహించారు అసలు? ఊహించాను సార్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి చెప్పే మాట అదే. ఆయన హామీ ఇచ్చారు, నిలబెట్టుకున్నారు అంతే. గవర్నమెంట్ మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్తాను సార్, కృతజ్ఞతలు ఎప్పుడు కృతజ్ఞత చూపిస్తాం గవర్నమెంట్ కి. డిఎస్సి వస్తుందని ఊహించారు అసలు? చంద్రబాబు నాయుడు గారు ప్రశాంతంగా పెట్టారు కాబట్టి కంపల్సరీగా క్లియర్ అవుద్దని అయితే నమ్మకం సార్. 100% నమ్మకం. 100% దే కెన్ అచీవ్. లాస్ట్ 5 years నుంచి లేదు సార్. లాస్ట్ 5 years గవర్నమెంట్ రన్ చేసినప్పుడు ఒక్క డిఎస్సి కూడా వేయలేదు. అది మాత్రం నిజం. వీళ్ళు ఫస్ట్ గా సంతకం పెట్టినప్పుడు మాత్రం మేము నమ్మాం. అంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పనితీరు ఎలా ఉంది సార్? 100% ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే ఏంటంటే ఆయన పనితీరు నిజంగానే అభినందనీయం అండి. యాక్చువల్లీ ఫస్ట్ డిఎస్సి నాది సార్. ఇది ఫస్ట్ అటెంప్ట్ లోనే పాస్ అయిన మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది సార్. డిఎస్సి వస్తుందని ఊహించారు అసలు? ఈ గవర్నమెంట్ మారితే డిఎస్సి ఇస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు పనితీరు ఎలా ఉందమ్మా? చాలా బాగుంది సార్. ఇది మాత్రం ఆయన చెప్పింది చెప్పినట్టు అన్ని చేశారు.